హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ప్రోటీన్ రిచ్ నగెట్స్ని ఈరోజు తయారు చేసి చూపిస్తాను. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలని మనం వాడుకోవాలి. ఈరోజు నేను ప్రోటీన్లు అధికంగా ఉండే రాజ్మాని వాడుతున్నాను. ఈ రాజ్మా లైట్ కలర్లో ఉంటాయి, డార్క్ కలర్లో ఉంటాయి. నేను లైట్ కలర్ తీసుకున్నాను, డార్క్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఇవే కాకుండా ప్రోటీన్లు అధికంగా ఉండే బీన్స్, చిక్కుడు విత్తనాలు అలాంటి వాటిని, శనగలు, అలసందలు, బఠానీలు ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. నేను ఈరోజు రాజ్మాతో చేస్తున్నాను. వీటిని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక 8 గంటలు నానితే సరిపోతుందండి. వాటిని నీళ్ళన్నీ తీసేసి నానిన తర్వాత కుక్కర్లో వేసి మీడియంలో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. నేను ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను. ఇండక్షన్ స్టవ్లో కూడా 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాను. 500 వాట్స్లో. ఇప్పుడు నీళ్ళన్నీ వడకట్టేసి ఇప్పుడు మెత్తగా ఉడికిన రాజ్మాని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. మ్యాషర్తో రాజ్మాని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనకు విత్తనాలు అగుపడకుండా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఒక పెద్ద కప్పు ఓట్స్ని మిక్సీలో వేసి ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. కాస్త ఇలా బరకగా ఉంటే బాగుంటుందండి, మరి పిండిలాగా కాకుండా. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా, తగినంత కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనకి ఏదైనా ఇష్టంగా ఉండే మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా లాంటివి కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను వేయలేదు. కాస్త పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసుకోవాలి. క్యారెట్, ఇంకా ఆనియన్స్, బాగా దండిగా కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. క్యాప్సికము, బీన్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు సింపుల్గా క్యారెట్, ఆనియన్, కొత్తిమీర ఇవి మాత్రమే వేశాను. పచ్చిమిరపకాయలు, కారము ఇలాంటివన్నీ బాగా మొత్తం కలిసేట్టుగా మనము కలుపుకోవడంలోనే ఉందండి. అది ఈ రాజ్మాకి బాగా పట్టుకోవాలి. వేసిన కూరగాయలంతా బాగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. చాలా కడుపు నిండుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలకి లంచ్కి ఇవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు, డిన్నర్కు కూడా ఇవ్వచ్చు. చాలా బాగా కడుపు నిండుతుంది. మనకు కొంచెం తింటేనే కడుపు నిండుతుందండి. ప్రోటీన్ శాతము ఎక్కువగా ఉన్న రెసిపీ అన్నమాట. ఇలా బాగా చేత్తో పట్టుకుంటే ఇలా అవ్వాలి. మనకి బాగా మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా ముద్దగా అవ్వాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసేసి ఈక్వల్గా మనము తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అన్నీ మనం చేసే రెసిపీ ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి అంచుతో ఉన్న ఒక ప్యాన్ని పెట్టేశాను. ఇలా క్యాస్ట్ ఐరన్ అంచుతో ఉన్నది పెట్టుకున్నాను. ఇలాంటి రెసిపీస్ చాలా బాగా వస్తాయి. నూనె కిందికి కారకుండా 3 to 4 స్పూన్స్ నూనె వేశాను. పెన్నమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడుగ్గా తరిగిన పన్నీర్ని తీసుకున్నాను. ఫ్రెష్ పన్నీర్ అయితే చాలా బాగుంటుంది. అది కాస్త వేడి నీళ్ళల్లో కట్ చేసి వేసేసి అలాగే ఒక 5 మినిట్స్ ఉంచేసి వడకట్టేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలు తీసుకొని పన్నీర్ పెట్టేసి ఇలా మంచి షేప్లో నగెట్స్ లాగా మనము స్టఫ్ చేయాలి. చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ రెసిపీ. సూపర్ టేస్టీగా, క్రంచీగా, చాలా టెంప్టింగ్గా భలే ఉంటుందండి. ఇలా అన్నిటినీ సమానమైన ఉండలుగా తీసుకొని మనము పన్నీర్ని స్టఫ్ చేసి షేప్ తీసుకురావాలి. పన్నీర్ కాస్త పలకలుగా కోసేస్తే ఇంకో షేప్ వస్తుంది, రౌండ్గా కోస్తే టిక్కీల్లాగా కూడా వస్తుంది. నేను ఈరోజు ఇలా చేశాను. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు కావాలంటే కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది.
ముఖ్యంగా మనము నానబెట్టుకొని ఉంచుకోవాలి. కాస్త ఎక్కువగా నానబెట్టుకుంటే ఒక 2-3 డేస్ కూడా వాడుకోవచ్చు. ఇవి నానబెట్టిన గింజలు, ఇలాంటి విత్తనాలనమాట. ఇప్పుడు వీటిని పెనం మీద ఒక్కొక్కటి వేసి కాల్చుకోవాలి. కాస్త మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుతూ అన్ని వైపులా కాల్చుకోవాలి. మనము ఫోర్క్‌తో ఇలా నొక్కేస్తే ఒక మంచి షేప్ గూడా వస్తుందనమాట. అది మన ఇష్టము. ఏదైనా కలర్‌ఫుల్‌గా కాస్త ట్రెండీగా చేసుకోవాలి అంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని మనము ఈ వైపుకు తిప్పాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి. చూడండి ఎంత బ్రౌన్‌గా, క్రంచీగా కనిపిస్తుంది. భలే వస్తాయి. ఇలా షేప్ చేసుకుంటే మనము 4 వైపులు కూడా కాల్చుకోవచ్చు. రాజ్మాని ఉడకబెట్టేసాం గదా! కాబట్టి మనకు ఎక్కువసేపు టైం పట్టదండి. ఇంకా కూరగాయలు సన్నగా కట్ చేస్తాం కాబట్టి మనము అలా కాల్చేలోపే హాఫ్ బాయిల్డ్ అయిపోతాయి. తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి. భలే టేస్టీగా ఉంటాయి. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా నిలువుగా కూడా అంటే అన్ని సైడ్స్ 4 సైడ్స్ మనము కాల్చుకోవచ్చు. ఈ షేప్‌లో చేస్తే ఇలా కరెక్ట్‌గా మనము తిప్పటానికి చాలా అనుకూలంగా ఉంటుందనమాట. ఇలా పెద్ద పెన్నం పెట్టుకున్నాము అంటే చాలా ఎక్కువగా మనము ఒకేసారి కాల్చుకోవచ్చు. అన్ని వైపులా సమంగా కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి మార్చుకోవాలి. చూడటానికి చాలా మంచి షేప్‌తో చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా భలే ఉంటాయి. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఇలా క్రిస్పీ ప్రోటీన్ రిచ్ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా! ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదములు.